ఈరోజు ఆదోనిలో క్రాంతినగర్ వంకగడ్డ మీద వసుంధరా నగర్ లైన్ అంట ఇది ఈరన్నగుడి లైన్లో కొంతమంది మహిళలు నేను నా దగ్గరికి వచ్చినారు. ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు భయంకరంగా ఉంది, దయచేసి ఒక్కసారి మా వీధిని మా గేరి సందర్శించండి అని కొంత మహిళలు వచ్చి మా ఇంటి దగ్గర అడిగినారు. వెంటనే నేను ఈ రోజే వస్తానమ్మా మీకు ఎందుకు అని ఈరోజు వచ్చి ఈ ఆఫీసర్లందరినీ తీసుకొని వచ్చినాను. సచివాలయం సెక్రటరీ అయితేనేమి, మిగిలిన పెన్షన్లకు సంబంధించిన ఆఫీసర్లు, మిగతా వాళ్ళు అయితేనేమి, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మనుషులు, డ్రైనేజీలు, మంచినీళ్ళకి సంబంధించిన ఆఫీసర్లందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ 4-5 వీధులు బాగా తిరిగినాను. తిరిగితే రోడ్లు చాలా భయంకరంగా ఉన్నాయి. నేను వాళ్ళకి చెప్పాను, కనీసం 48 గంటల 2 నుంచి 3 రోజుల లోపల వెంటనే దాని మీద గ్రావెల్ అన్నా వేసి, గరుసు లాంటివన్నా వేసి దాని మీద నడిచిపోయే కనీసం ఏర్పాట్లు చేయండి. ఎందుకంటే సిమెంట్ రోడ్లు వేయాలి అవి ఇవి అంటే టైం పడుతుంది, అది దానికి చాలా పెద్ద డబ్బులు కావాలి కూడా. అది మున్సిపల్ కౌన్సిల్ సహకారం కావాలా, కౌన్సిల్లో అప్రూవల్ కావాలా. ఆ మున్సిపల్ కౌన్సిల్లో అంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, మనం ఏం పెట్టినా వాళ్ళు వ్యతిరేకిస్తారు మనల్ని. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో రకంగా మనుషులు నడిచిపోయే విధంగా రోడ్లనన్నా ఏర్పాటు చేసుకునే పరిస్థితిని మనము ఏర్పాటు చేసుకోవాలా. దాంతోపాటుగా మంచినీళ్ళు కొంతమంది సరిగా లేవన్నారు, వాటిని సరి చేస్తామని చెప్పినాం. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. డ్రైనేజ్ ఎక్కడికక్కడ కాలువలో నీళ్ళు మిగిలిపోయి ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఎట్లా అటు పోలేవు ఇటు పోలేవు పరిస్థితి ఉంది. దాన్ని ప్రాపర్గా స్లోప్ పెట్టి మెయింటైన్ చేయమని వెంటనే దాని ఆ పనులు మొదలు పెట్టమని చెప్పాను. ఓ చోట కింద వాటర్ పైప్ లీక్ అయిపోయి మంచినీళ్ళు లేవు మొర్రో అని ఊరంతా కొట్టుకుంటా ఉంటే ఇక్కడ మంచినీళ్ళు లీక్ అయిపోయి వృధా అయిపోతా ఉన్నాయి. వాటిని వెంటనే సరి చేయమని చెప్పాను. అలాగే కరెంట్ లైన్లు మరీ కిందకున్నాయి. ఏదైనా వెహికల్ వస్తే పైన తగులుతుందేమో అన్నంత భయం అనిపిస్తూ ఉంది. ఏదైనా షాకులు కొడితే కూడా ఇబ్బంది అవుతుంది. వాటికి కూడా ఆ పోల్స్ను మార్చి వైర్లు కొంచెం పైకి పెట్టండి అని చెప్పినాం. ఎక్కడైతే పోల్స్ లేవో కొత్త పోల్స్ వేయిస్తారు. అలాగే ఎక్కడైతే వీధి దీపాలు లేవో వీధి దీపాలను వెంటనే ఏర్పాటు చేయమని చెప్పాను. తప్పనిసరిగా ఆదోన్లో ఈ ప్రాంతాన్ని కూడా వెంటనే అభివృద్ధి చేసి వీళ్ళకి అనుకూలమైనటువంటి వసతులు కల్పిస్తాను. సార్, రాత్రి పొగులు తేడా లేకుండా ప్రజల్లో తిరుగుతున్నారు కదా సార్, ఇప్పుడే ప్రస్తుతం ఎన్నికలు కూడా లేవు, ఏం సార్ ఏం ఇప్పుడు సాధారణంగా మీ అందరికీ ఆదోని ప్రజలకంతా తెలిసింది ఏంట్రా అంటే, ఎమ్మెల్యే అన్నవాడు ఎలక్షన్లప్పుడే బయటికి వస్తాడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు వేయించుకుంటాడు, 5 సంవత్సరాల పాటు కనిపించడు, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించి ఓట్లు అడుగుతాడు. ఇది ఆదోని రాజకీయం, ఇప్పటిదాకా జరిగిన రాజకీయం, గత ఎమ్మెల్యేలు చేసిన రాజకీయం. నేను అటువంటి రాజకీయ నాయకుడిని కాదు. నన్ను బాధ్యతగా ఓట్లేసి గెలిపించారు, ఊరిని అభివృద్ధి చేయడానికి నన్ను తీసుకొని వచ్చి ఓట్లేశారు. నేను ఎవరికి ₹1 డబ్బులు ఇవ్వలేదు, ఎవరికి ఏమీ చేరకపోయినా డబ్బులు మధ్యలో వాళ్ళు తినేశారు. అయినప్పటికీ కూడా కింద ప్రజలకు డబ్బులు చేరకపోయినా సరే వాళ్ళు నన్ను ప్రేమతో ఎమ్మెల్యేగా గెలిపించినారు. నేను ఏదో అభివృద్ధి చేస్తాను, ఊరిని బాగు చేస్తాను, వాళ్ళకి సేవ చేస్తానన్న ఉద్దేశంతో నన్ను గెలిపించినారు. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లు లేకపోయినప్పటికీ కూడా ఏ పనిలో ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, హాయిగా ఇంట్లో ఏసీ రూమ్లో కాళ్ళ మీద కాలేసుకొని పడుకుంటే కూడా ఎవరు అడిగేవాళ్ళు లేడు. అయినప్పటికీ కూడా నిరంతరం రోజు ఊరిలో ఉంటే మాత్రం రోజుకు ఒక 4-5 వార్డులు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ పని ఉంటే అక్కడికి పోతా ఉన్నాను, ఎక్కడ పిలిస్తే అక్కడికి పోతా ఉన్నాను. ఎవరు ఏం పని చేయమన్నా నేను దగ్గరుండి చేయించి పెడతా ఉన్నాను. వాళ్ళ రుణం తీర్చుకోవడం అంతే. ఇది రోజులో 15 గంటలు ప్రజల మధ్య ఉంటా ఉన్నాను. వాళ్ళ సేవ చేయడం తప్ప నాకు ఇంక వేరే వ్యాపకం అంటూ ఏమీ లేదు ఆదోనిలో. కాబట్టి దయచేసి పాత రాజకీయ నాయకుల్లాగా, ఇంతకుముందు ఎమ్మెల్యేలాగా దర్పంతో నేను జమీందారిని, నేను పిల్ల జమీందారిని అనే ప్రశ్న కాదు. నేను సామాన్యుడిగా ప్రజల మధ్య తిరుగుతాను, సామాన్యుడిగా ప్రజల మధ్య వచ్చి వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను.